ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూ మోడల్, ట్రెండింగ్ మోడల్ ఇలాంటి డిజైన్ ఇదే డిజైన్ మీకు కుట్టడం, కటింగ్ చూపిస్తా. ఏ దానికి ఎంత కొలత తీసుకోవాలి, ఇంచు కొలత ఎలా తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటే బాగుంటుందో మీకు చూపిస్తా. లైక్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్, ఒరిజినల్ క్లాత్ 2 తీసుకోవాలి. ఇలా మడత పెట్టుకోవాలి, నీట్గా మడత పెట్టుకోవాలి. మనకు అన్ని బ్లౌజులకు చేతులు ఎలా కట్ చేస్తామో అలానే మడత పెట్టుకోవాలి. చేతులకు చూపిస్తున్న డిజైన్ కాబట్టి 11 ఇంచుల పొడవు తీసుకుంటున్నా, 1/2 ఇంచు కింద గుర్తు పెడుతున్నా. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 8 ఇంచులు, 9 ఇంచులు తీసుకుంటున్నా. ఎంత ఉంటే అంత మన ఇష్టము. కొంచెం లావు ఉన్న వాళ్ళు అయితే 9, మీడియం ఉన్న వాళ్ళు 8 ఇంచుల దగ్గర గుర్తుపెట్టి 8. ఇప్పుడు ఇక్కడ ఈ 11 నుంచి 8 దగ్గరికి ఇలా రౌండ్ షేప్ చేశా. ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నా రౌండ్ షేప్. ఇప్పుడు చేతు రెడీ అయింది. ఇంకొక చేతు కూడా లైనింగ్తో తీయాలి. లైనింగ్, ఒరిజినల్ క్లాత్ 2 తీసుకోవాలి. నేను మీకు చూపెట్టడానికి కాబట్టి 2 క్లాతులు ఇదే తీసుకుంటున్నందుకు ఏమనుకోండి చెప్తున్నా, అందుకే చెప్పాలని. ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసుకొని 1 ఇంచు వెడల్పు డోరీస్ కోసం తీస్తున్నా. డోరీస్ చేతులు 2 పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక 5 ఇంచుల వెడల్పు, ఒక 15 ఇంచులు పొడవు, 15 ఇంచులు అట్లా పొడవు తీసుకుంటున్నా. 15 ఇంచుల పొడవు తీసుకున్నా. ఇగో ఇట్లా 15, 16 ఇంచులు తీసుకున్నా. ఎంత తీసుకుంటే అంత బాగుంటుంది, ఏం లేదు. కానీ ఎడల్పు మాత్రం 5 ఇంచులు తీసుకున్నా. ఇప్పుడు 2 ముక్కలు డోరీస్ కోసం యాంగిల్స్ పెడతాం కదా, దానికోసం అని కట్ అయితే వేసి పెడుతున్నా 2 ముక్కలు. ఇప్పుడు మొత్తం కటింగ్ అయిపోయింది, చేతుల కటింగ్ అయిపోయింది. చేతులు వచ్చేసి కుట్టడం చూపిస్తా. లైక్ చేసి చూడండి, లైక్ చేయట్లేదు. ఇప్పుడు కుట్టడం నీట్గా ఇలా తీసుకోవాలి. ఒకదానికి మాత్రం ఇలా గుర్తు పెట్టుకోవాలి, మధ్యలో ఓపెన్ కోసం 2 ఇంచుల దగ్గర గుర్తుపెట్టే, 5 ఇంచుల దగ్గర గుర్తుపెట్టా. 2, 5 ఇగో ఇట్లా షేప్ చేసుకోవాలి. వి షేప్ మనకి ఇష్టం, రౌండ్ షేప్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. ఈ మధ్యలో నేనైతే ఈ డిజైన్కి ఇదే సెట్ అవుతుందని పెట్టిన. ఇట్లా కట్ చేసుకోవాలి, ఒకటే కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి, ఒరిజినల్ కట్ చేయొద్దు. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ తెచ్చి ఒరిజినల్ క్లాత్ పైన పెట్టాలి. పెట్టి ఇటు నుంచి ఈ నుంచి ఇట్లా కుట్టు పెట్టుకొని మూల దగ్గర వచ్చినప్పుడు సూది లోపల ఉన్నప్పుడే క్లాత్ తిప్పుకోవాలి. సూది లోపల ఉన్నప్పుడే నీట్గా కుట్టుకోవాలి. మనం ఏదైతే గుర్తు పెట్టామో 2 సైడ్లు గుర్తు పెట్టాలి. నేను ఒక సైడ్ పెట్టి చూపించాను మడతతోని. మనకు తర్వాత ఇక్కడ కూడా గుర్తు పెట్టుకోవాలి కుట్టడానికి, లేదంటే ఓన్గా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు సూది లోపల ఉన్నప్పుడు తిప్పుకొని ఈడుకొచ్చినాక కూడా సూది లోపల ఉన్నప్పుడే మూల తిప్పుకోవాలి. ఇప్పుడు ఇట్లా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మూలల దగ్గర కాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఈ మూల ఇక్కడ, ఈ మూల ఇక్కడ ఒక 5-6 కాట్లు పెట్టుకొని ఉల్టా తీసుకోవాలి, మూలలు కరెక్ట్ రావడానికి. ఇప్పుడు మంచి మల్ల పైన కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా మంచి మల్ల పైన కుట్టు పెట్టుకొని అనగడానికి సూది లోపల మూల కాడ సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకొని ప్రతి మూల దగ్గర అట్లనే తిప్పి ఇలా లాస్ట్ వరకు కుట్టు పెట్టుకోవాలి. లైక్ చేయండి. ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఇస్తా, షాపింగ్ చేయొచ్చు. టైలరింగ్కి సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి, షాపింగ్ చేయొచ్చు. లైక్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లా రెడీ అయింది చేతు. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో నీట్గా కట్ చేసుకోవచ్చు. కుట్టినాక షేప్ కరెక్ట్ ఉండదు, 2 ఒక దగ్గర పెట్టి కుట్టినాక మనం కట్ చేసుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. రెడీ అయినాక ఇప్పుడు 5 ఇంచుల వెడల్పు, 15, 16 ఇంచుల పొడవు తీసుకున్నాం కదా, ఆ క్లాత్ను చీర కొంగులు ఎలా కుడతామో ఒక సైడు కొంగులాగా కుట్టుకోవాలి. ఇట్లా కొంగులాగా చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వలన మీలాంటి ఇంకా 10 మంది నేర్చుకునే అవకాశం ఉంది. మన వీడియో అనేది ఇంకా 10 మంది దగ్గరికి పోతుంది. మనం యూట్యూబ్లో చూస్తుంటే 10 మందికి కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇలా మడత పెట్టి కుట్టుకోవాలి. 2 సైడ్లో ఇట్లా మడత పెట్టి కుట్టుకోవాలి. ఇక్కడ, అక్కడ. ఇప్పుడు ఇక్కడ కుట్టుకోవాలి. ఇక్కడ కోరుంది కుడతలేను. ఇప్పుడు ఇది వచ్చేసి 1/2 ఇంచు మనకు కాంట కానీ డోరీస్ ఎక్కియడానికి కుట్టినాక 1/2 ఇంచు ఓలు కనిపించాలి. ఈ మధ్యలో ఓలు 1/2 ఇంచు ఉండాలి. కుట్టినాక ఇట్లా కొంచెం సన్న మడత పెట్టి మళ్ళీ కొంచెం వెడల్పు మడత పెట్టి మనకు ఎక్కించుకునేటట్టు డోరీస్, సన్న డోరీస్ ఏదైతే ఉంటుందో అది ఎక్కించుకునేటట్టు ఉంచి కుట్టాలి ఒక సైడు. అక్కడ సైడ్ ఏమో పోలు లేవకుండా ఉండడానికి, ఇక్కడ సైడ్ డోరీస్ ఎక్కియడానికి. చూడండి, అర్థమవుతుంది అనుకుంటున్నా. మీరు ఎంతమందికి వీడియో నచ్చింది, అర్థమైంది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసే వాళ్ళందరూ కామెంటే కదా చేస్తే, లైక్ కొట్టి కామెంట్ చేస్తే ఇంకా కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి మరీ అడుగుతున్నా, చేయండి.
ఇప్పుడు ఇట్లా డోరెస్ ఎక్కిచ్చా. ఇప్పుడు గట్టిగా మంచిగా సాపుగా గుంజి ముడి పెట్టుకోవాలి. ఇట్లా ముడి పెట్టుకొని మనకు పొడుగ్గా కావాలనుకుంటే ఈ డోరీస్ పొడుగ్గా గుంజుకోవాలి. ఎవరికి ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజు ఉంచి మిగతాయి కట్ చేసుకోవాలి. మనం ఏవైతే ముక్కలు ఇంచున్నర వెడల్పు ఎటు ఇంచున్నర తీసుకొని ఈ మూల నుంచి ఈ మూలకు పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి డోరీస్ మధ్యలో పెట్టి ఇది ఇక్కడ పెట్టి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి మళ్ళీ మడత పెట్టి డోరీస్ ఈ యాంగిల్స్ ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు ఉల్టా తీస్తే ఇలా రెడీ అవుతుంది. చిన్నగా మన చేతులకు కాబట్టి ఎంత చిన్నగా ఎంత డిజైన్ కుట్టుకుంటే అంత బాగా లుక్ వస్తుంది. ఇవి ఇట్లా కుట్టుకోవాలి. ఇంకోటి కూడా సేమ్ ఆ మూల నుంచి ఈ మూలకు పెట్టి అది కొంచెం చిన్నగా అనిపించింది. ఈ మూల నుంచి ఈ మూలకి పెట్టి ఇట్లా ఫస్ట్ కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు డోరీస్ పెట్టి ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ ఇట్లా మలిపి మళ్ళీ కుట్టు పెట్టుకోవాలి. రెండు వైపులా మలిపి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. మధ్యలో డోరీస్ పెట్టాలి. ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. మళ్ళీ మడత పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నీట్గా కట్ చేసుకొని చాలా నీట్గా కట్ చేసుకొని ఇట్లా రెడీ అవుతుంది. ఒక కుచ్చు పెట్టుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మొత్తం కుట్టినాక ఇలా రెడీ అయింది కదా. దీన్ని బ్లౌజ్ పీస్ కుట్టి పక్కన పెట్టుకున్నాం కదా. పక్కన పెట్టుకున్న బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది తెచ్చి మీకు చూపిస్తే ఎట్లా కుట్టుకోవాలనో. ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, డిజైన్ మధ్యలో ఓపెన్స్, ఆ ఓపెన్స్ ఈ మూల దగ్గర ఈ మూల దగ్గర ఇట్లా పెట్టాలి. నీట్గా పెట్టాలి. ఎక్కడ క్లాత్ జరగకుండా కరెక్ట్ సేపు నీట్గా మనకు కనిపించేటట్టు రెండు వైపులా చుట్టూ అంతే ఉండేలా ఇట్లా పిన్నిస్ పెట్టుకోవాలి. మనం ఎక్కడెక్కడైతే కుడతామో అక్కడ పిన్నిస్ పెట్టుకోవాలి. ఇట్లా మళ్ళీ సాపుగా గుంజి నీట్గా, ఎక్కువ గుంజొద్దు, లాగినట్టు అవుతుంది. పైన మాత్రం సాపుగా రావాలి కాబట్టి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇక్కడ మొత్తం మీద ఇక్కడ రెండు అక్కడ రెండు పిన్నులు పెడితే సరిపోతాయి. ఇప్పుడు మంచి మళ్ళీ పైన కుట్టు పెట్టాలి. ఆ కొన నుంచి మనం ఏడు నుంచి అయితే పెట్టామో కొన ఆకు లాస్ట్లో రావాలి కుట్టు. ఎక్కడ పడితే అక్కడ రావద్దు. ఇది చేతు కనిపిస్తుంది కాబట్టి రెండు చేతులు సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకొని ఇలా మూల కరెక్ట్ రావాలి. ఇట్లా నీట్గా రెండు చేతులు సేమ్ కుట్టుకొని బ్లౌజ్కు ఈ మధ్యలో మనం డిజైన్ ఏదైతే క్లాత్ పెట్టామో 5 ఇంచుల వెడల్పు క్లాత్, అది చీర క్లాత్తో పెడితే ఇంకా బాగుంటుంది లుక్. మీ ఇష్టం. చీర ఈ పిన్నులు తీసేస్తే ఇలా రెడీ అవుతుంది. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. ఎంతమందికి నచ్చింది, ఇలాంటి బ్లౌజులు ఎంతమంది ట్రై చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షాపింగ్ చేయండి.